హరిత విప్లవం అంటే ఏమిటి? హరిత విప్లవం విజయాలు మరియు వైఫల్యాలను చర్చించండి. 1960లో వ్యవసాయ రంగంలో ఉత్పత్తిని పెంచుకున్న దిగుబడినిచ్చే వంగడాలను ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత పితామహుడు కృషి చేశాడు. హరిత విప్లవం విజయాలు: వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. 3 ప్రణాళికలో సగటు 1 మిలియన్ టన్నులు ఉన్న హరిత ధాన్యాల ఉత్పత్తి 12 ప్రణాళికలో 260 మిలియన్ టన్నులకు పెరిగింది. రైతుల ఆదాయం పెరిగింది. ఆహార దిగుబడి పెరిగింది. స్వాతంత్ర ప్రారంభంలో ఆహార ధాన్యాలు విదేశాలపై ఆధారపడి తర్వాత స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నాం. పారిశ్రామిక వృద్ధి: హరిత విప్లవం తీసుకొచ్చిన ట్రాక్టర్లు, కంబైన్స్, క్రిమిసంహారక మందుల పరిశ్రమలో కూడా పెరుగుదల తీసుకొచ్చింది. గ్రామీణ ఉపాధి: దీనివల్ల సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండటం వల్ల గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించారు. ప్రతికూల ప్రభావం: ఆదాయ వ్యత్యాసం: హరిత విప్లవం గ్రామాల్లో ప్రతికూల ప్రభావం వచ్చింది. భూగర్భ జలాలు క్షీణించింది. ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. పర్యావరణ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. నేలలో లవణీయత క్షీణించింది. భారతదేశంలో హరిత విప్లవం యొక్క ప్రభావం నుండి రైతులు మానవ ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని రక్షించుకుంటూ ఆధునిక వ్యవసాయానికి ప్రయాణించాలి. ఈ చాప్టర్ హిస్టరీ అండ్ జాగ్రఫీలో ఉంది. జాగ్రఫీలో 3వ భాగం సంబంధించి 3వ భాగంలో ప్రధాన ఆహారేతర పంటలు, వ్యవసాయ శీతోష్ణ ప్రాంతాలు, హరిత విప్లవం, వ్యవసాయంలో ఇటీవలి దూరంలో, వ్యవసాయంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్, పరిశ్రమలు, ఇనుము, ఉక్కు, కాటన్, టెక్స్టైల్, సిమెంట్, చక్కెర, టెంపరైట్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన, కారణాలు, పారిశ్రామిక ఆధారాల అభివృద్ధి, రవాణా మార్గాల ఆర్థిక అభివృద్ధి, రోడ్లు, రైలు నెట్వర్క్ పాత్ర, హైవేలు, ఎక్స్ప్రెస్ వేలు, ప్రధాన ఓడరేవులు, భారతదేశ వర్తక ధోరణులు, ఆ దిశలో మార్పులు, WTO పాత్ర, హిందూ మహాసముద్రంలో భారతదేశ వ్యూహాత్మక ప్రదేశం, జనాభా లక్షణాలు, జనాభా సానుకూలత, మానవ అభివృద్ధి సూచి, జనాభా సమస్యలు, విధానాలు, పట్టణీకరణ ప్రక్రియ, స్థానిక స్వరూపాలు, మెగాసిటీ పెరుగుదల, పట్టణాభివృద్ధి సమస్యలు, విధానాలు, స్మార్ట్ సిటీలు.